హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారాంతో సందీప్ మాట్లాడుతున్నాడు. ఎదురుగుండా దీప, మైత్రేయి, విహారీ ఉన్నారు. జరిగినదంతా దీప సిఐతో చెప్పింది. తాను ఫోన్ చేయడం, పోలీస్ స్టేషన్లో ఎవరో ఫోన్ ఎత్తడం, తన మీద హత్యా ప్రయత్నం అని చెప్పడం. నా ఉద్దేశంలో ఆమె ఫోన్ చేసింది 2వ టౌన్ పోలీస్ స్టేషన్కి అయి ఉంటుంది అంటూ ఆ స్టేషన్కి ఫోన్ చేశాడు రాజారాం. లేదు సందీప్ గారు, వాళ్ళెవరికీ ఫోన్ రాలేదంటున్నారు. అయినా నేను కనుక్కుంటానులేండి అంటూ ఆమెను జరిగింది రాసి ఇవ్వమన్నాడు. రైటర్ సాయంతో ఆమె కంప్లైంట్ రాసిచ్చింది. అలా ఆ కేసులో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయబడింది. ఇంతలో సందీప్ అతనిలో ఆ రోజు అన్ని పత్రికల్లో పడ్డ వార్తని చూపించాడు. ముఖ్యంగా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల పత్రికల్లో ప్రముఖంగా ప్రచురింపబడిందా వార్త. రాఘవంది హత్య, ప్రభుత్వ పెద్దల హస్తం, నిజాలు దాస్తున్న పోలీసు శాఖ, ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం అన్న వివిధ హెడ్డింగుల క్రింద వివరాలు వ్రాయబడ్డాయి. తాము చేసే మైనింగ్కి వ్యతిరేకంగా రిపోర్టు తయారు చేసిన హరిత ట్రిబ్యునల్ మెంబర్ సెక్రటరీ రాఘవంది ముమ్మాటికి హత్యేనని, ఇందులో అధికార పార్టీలోని కొందరు పెద్దల హస్తం ఉందని, దీన్ని యాక్సిడెంట్గా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పోలీసు శాఖ ఒత్తిళ్లకు లొంగి ఎఫ్ఐఆర్ని మార్చివేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాఘవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు తయారు చేశాడని, అది 2 రోజుల్లో కోర్టులో దాఖలు చేయవలసి ఉన్నదని ఎన్సిటీ వర్గాలు తెలిపాయి. ఆ రిపోర్టు బయటకు రాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెద్దలెవరో ఈ పనికి పూనుకుని ఉంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పక్కనే ఇంకొక బాక్స్ ఐటమ్. ఎవరీ రాఘవన్? అతను వ్రాసిన రిపోర్టులో ఏముంది? జాతీయ హరిత ట్రిబ్యునల్లో మెంబర్ సెక్రటరీగా పనిచేసి దారుణ హత్యకు గురైన రాఘవన్ మొదటి నుంచి ముక్కుసీటుగా పనిచేసే మనస్తత్వం గల సైంటిస్ట్ అని ఆ శాఖలో పనిచేస్తున్న ఇంకొక సైంటిస్టు రాజేశ్వర్ చెప్పారు. అతను కృష్ణాపురం బాక్సైట్ మైనింగ్ని క్షుణ్ణంగా దగ్గరుండి సర్వే చేసి, ఎన్నో విషయాలను సేకరించి, దగ్గరుండి ప్రయోగశాలలో పరీక్షలు చేసి, సమగ్రమైన రిపోర్టు చాలా రహస్యంగా తయారు చేసినట్లు చెబుతున్నారు. ఆ రిపోర్ట్లో అతను చాలా విషయాలను ప్రస్తావించారని, బాక్సైట్ ఖనిజాన్ని తవ్వకాల వల్ల ఆ ప్రాంతం మొత్తం అంతా కాలుష్యం బారిన పడుతుందని, దగ్గర్లోనే రిజర్వాయర్ ఉండడం వలన ఆర్సెనిక్, గంధకం, బొగ్గు, పొటాషియం, మెగ్నీషియం మొదలైన ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసి నీటిని విషపూరితం చేస్తాయని, దాని తాగిన మనుషులు, పశుపక్షాదులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ ఖనిజం తవ్వకం ఈ ప్రాంతం పర్యావరణానికి మంచిది కాదని ఆ రిపోర్ట్లో పొందుపరిచినట్లు తెలిసింది. కానీ దీనికి ప్రభుత్వ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇంతకీ రాఘవన్ మృతి ప్రమాదం వల్ల జరిగిందా లేక హత్య? ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. జిల్లా ఎస్పీని వివరాలు అడిగితే కేసు పరిశోధన జరుగుతోందని, అన్ని వివరాలు సేకరిస్తున్నామని, ఆ తరువాత కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని ఎస్పీ మిస్ట్రీ చెప్పారు. హరిత ట్రిబ్యునల్ రిపోర్టు వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం? విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత ఖనిజాన్ని తవ్వితీసే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ చాలా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ పెద్దలకు డబ్బుని ముట్టచెప్పి ఈ కాంట్రాక్టును పొందారని, అటువంటిది ఈ రిపోర్టు వ్యతిరేకంగా వస్తే మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా ఆపివేయవలసి ఉంటుందని, ఇటువంటి పనులకు హరిత ట్రిబ్యునల్ యొక్క ఆమోదం తప్పనిసరని, అందువల్ల ఆ కంపెనీ బాగా నష్టపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాఘవన్ యొక్క హత్యలో ఆ కంపెనీకి ఏమైనా సంబంధం ఉన్నదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు, ఎస్పీ దగ్గరుండి కేసుని పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. పేపర్లో వ్రాసిన మొత్తం విషయాన్ని చదివి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారాంకి వినిపించాడు సందీప్. చూడండి, పేపర్లలో చాలా వస్తాయి. వాటన్నిటినీ పట్టించుకుంటే ఏ కేసు ముందుకు వెళ్ళలేదు. వాస్తవాల ప్రకారం మేం పరిశోధిస్తాం. దీపగారి మొబైల్ నంబర్, అడ్రస్ ఇవ్వండి, ఆవిడకి రక్షణ కల్పిస్తాం అని చెప్పడంతో
వాళ్ళంతా బయటకొచ్చేశారు. వారం రోజుల తరువాత కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం రాఘవన్ హత్యదంతాన్ని కోర్టుకు తెలపలేదు. హరిత ట్రిబ్యునల్ అధికారి ఒకతను వచ్చి కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. దర్యాప్తు చేస్తున్న తమ అధికారి రాఘవన్ ఆకస్మికంగా చనిపోవడంతో రిపోర్టు ఆలస్యం అయిందని, వారం రోజుల సమయం కావాలని కోరడంతో కోర్టు మంజూరు చేసింది. సందీప్ కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టాడు. కృష్ణాపురం బాక్సైట్ కేసులో హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ హత్యకు గురయ్యాడు. ఇది హత్య అనడానికి మా దగ్గర ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. దీప అనే ఒక యూనివర్సిటీ విద్యార్థిని ఆ హత్యని రాత్రిపూట ప్రత్యక్షంగా చూశారు. నాకు తెలిసి రాఘవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు చేశాడని, అతన్ని ప్రభుత్వానికి సహకరించేటట్లు రిపోర్టు ఇమ్మని ప్రభుత్వాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఒత్తిడి తెచ్చాయని, అతను వినకపోయేసరికి హత్య చేశారని మాకు తెలిసింది. ఈ విషయంలో మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. కానీ ఇప్పటిదాకా రాఘవన్ది హత్యని ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు దాఖలు చేయలేదు. కాబట్టి సెషన్స్ కోర్టు వారు ఈ కేసు నిత్యరగా పరిశోధించి దోషులను పట్టుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుచున్నాను. ఈ కేసులో మా వాదనలు వినకుండా ఏ విధమైన తీర్పును ఇవ్వవద్దని కోరుచున్నాము అని వ్రాసి ఇచ్చాడు. కోర్టు ఆ అప్లికేషన్ చదివి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కోప్పడింది. ఎందుకు కోర్టుకి ఆ విషయం చెప్పలేదని ప్రశ్నించింది. రాఘవన్ హత్యకు ఈ కేసుకు సంబంధం లేదని అతను వాదిస్తే కోర్టు అతని వాదనతో విభేదించి వెంటనే ఆ కేసును రిజిస్టర్ చేసి ఆ స్టేషన్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించాలని కోరింది. చనిపోయిన రాఘవన్ ఈ కేసు యొక్క పర్యావరణ అనుమతుల మీద రిపోర్టు ఇచ్చే అధికారి కాబట్టి ఈ కేసుకి హత్యకు సంబంధం లేదనడం సహేతుకం కాదు అని కోర్టు అభిప్రాయపడింది. కేసుని 10 రోజులకు వాయిదా వేసింది. సివిల్ కోర్టులో వాద్యాలంటే ఇలానే ఉంటాయనిపించింది విహారికి. సందీప్ విహారికి చెప్పి అతని ఊరు బయలుదేరాడు. 10 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే ఊళ్ళో ఉన్నప్పుడు విహారీ, దీప, మైత్రేయి ముగ్గురూ వచ్చారు. మైత్రేయి ముందుగా చెప్పడం వల్లనో ఏమో దీపకు ఊరు బాగా నచ్చింది. కొండ పక్కన ఏరు, పచ్చటి పొలాలు, మా ఇంటి డాబా, కొబ్బరి చెట్టు, వెన్నెల, పొలంలో బోర్డింగ్ షెడ్డు, చెరువు, ఇలా అన్ని 2 రంచులు మైత్రేయి ఆమెకు చూపించింది. ఒకరోజు రాత్రి డాబా మీద నలుగురు మాట్లాడుతున్నప్పుడు సందీప్ మైత్రేయితో ఆర్ట్ గ్యాలరీ గురించి అడిగాడు. మైత్రేయి చిత్రకారిణి, అప్పుడప్పుడు బొమ్మలు గీస్తుంది. ఢిల్లీలో జరిగే ఆర్ట్ గ్యాలరీ ఆ బొమ్మలను ప్రదర్శిస్తుంది. వచ్చే నెలలో ఆమె బొమ్మలు విజ్ఞాన్ భవన్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు అవకాశం వచ్చింది. కనీసం 15 చిత్రాలు ప్రదర్శనకి పెట్టాలి. ఇంకా 4 చిత్రాలు తుది దశలో ఉన్నాయి అంది మైత్రేయి. ఓహో, మైత్రేయి గారు కూడా బొమ్మలు గీస్తారా? దీప మంచి చిత్రకారిణి. ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అప్పుడప్పుడు హిందూలో కూడా వస్తుంటాయి. దీపగారు, అయితే ఈసారి నేను తప్పక మీ ఎగ్జిబిషన్కి వస్తాను. ఎన్నేళ్ల నుంచి మీరు గీస్తున్నారు అని అడిగింది మైత్రేయి. ఇంతలో సడన్గా సందీప్, దీపగారు, మీరు హంతకులను దగ్గరగా చూశానన్నారు కదా, వాళ్ళ చిత్రాలు గీయకూడదు, ఆ తరువాత వారి కోసం ప్రయత్నించవచ్చు అన్నాడు. చాలా మంచి ఆలోచన మీది, తప్పకుండా ప్రయత్నిస్తాను అంది దీప. విహారీ, ఈసారి కోర్టు గాని స్టే ఇస్తే మన పని సులువవుతుంది. ఈ హత్య కేసులోని నిజాలు తెలిస్తే శాశ్వతంగా ఈ గనుల్ని మూసేయవచ్చు. అందుకని ఈ రాఘవన్ కేసు మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. దీపగారి సాక్ష్యం ఇందులో చాలా కీలకం. అసలు ఆ వ్యక్తుల్ని పట్టుకుంటే కేసుకి ఓ పెద్ద మలుపవుతుంది అన్నాడు సందీప్. ఆ మర్నాడే దీప, విహారీ వెళ్ళిపోయారు. 4 రోజుల తరువాత దీప ఫోన్ చేసి సందీప్ని హాస్టల్కు రమ్మంది. మైత్రేయితో కలిసి అతను యూనివర్సిటీ హాస్టల్కు వెళ్ళాడు. ఉదయం 11 గంటలు కావడంతో హాస్టల్ అంతా ఖాళీగా ఉంది. వాళ్ళిద్దరినీ చూడగానే దీప బయటకు వచ్చి తన రూంలోనికి తీసుకెళ్ళింది. ఇద్దరికీ కాఫీలిచ్చింది. కొద్దిసేపటి తరువాత స్టాండుపై ఉన్న 2 చిత్రాలను తీసి సందీప్కి చూపించింది. ఆ చిత్రాలు చాలా బాగా గీయబడ్డాయి. వాటిని కాసేపు పరిశీలించి మైత్రేయికిచ్చాడు. మైత్రేయి వాటిని తన మొబైల్ కెమెరాతో స్కాన్ చేసింది. దీపగారు,
మీ మేధో సంపత్తికి జోహారు. కొద్ది క్షణాలు, అది కూడా ఒక భయంకర భయానిక దృశ్యాన్ని చూసే క్షణాలు. ఆ సమయంలో చూసిన ఇద్దరిని మెదడులో నిక్షిప్తం చేసుకుని, అది 20 రోజుల తర్వాత వాళ్ళని చిత్రీకరించడం అన్నది చాలా గొప్ప పని. మనం ఈ ఫోటోల్ని పోలీసులకిచ్చి వీళ్ళెవరో కూపీ లాగుదాం. అప్పుడు ఈ కేసులో అసలు వ్యక్తులు బయటకు వస్తారు అన్నాడు. ఆ మర్నాడు దీప మైత్రేయులతో కలిసి మొదట కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. రాజారాం గారు అదృష్టవశాత్తు అక్కడే ఉన్నాడు. కొద్దిసేపు కేసు విషయాలు మాట్లాడిన తరువాత దీప గీసిన అనుమానితుల చిత్రాలను అతనికి చూపించాడు. సార్, దీప ఆ రోజు ఆ హంతకుల్ని దగ్గరగా చూసింది కాబట్టి వాళ్ళ రూపాలను నిక్షిప్తం చేసుకొని చాలా కష్టపడి గీసిన చిత్రాలు. వీటిని చూస్తే బహుశా మీకు వాళ్ళను గుర్తుపట్టే అవకాశం ఉందనుకుంటున్నాను అన్నాడు సందీప్. అతను ఆ చిత్రాలను 2-3 సార్లు నిశితంగా పరిశీలించి తనకెదురుగా ఉన్న కంప్యూటర్ని ఓపెన్ చేశాడు. అందులో చాలామంది క్రిమినల్స్ ఫోటోలతో వాటిని సరిపోల్చి చూశాడు. చాలాసేపు అలా చూసిన తరువాత, సందీప్, ఈ ఫోటో అండ్ ఓలో మా దగ్గర ఉన్న క్రిమినల్స్ ఫోటోలతో సరిపోవడం లేదు. బహుశా వీళ్ళు అంతర్రాష్ట్ర క్రిమినల్స్ అయి ఉంటారు. ఈ కేసులో ఇప్పటికి నేను చాలామందిని విచారించాను. అనుమానితులను అరెస్టు కూడా చేశాను. అయినా ఇంట్రాగేషన్లో వాళ్ళకెవరికీ ఈ కేసులో సంబంధం లేదు. అందుకే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేకపోతున్నాము. మీరు ఓ పని చెయ్యండి. నేను మీకు ఒక నంబర్ ఇస్తాను. అతను మా డేటా ఎంట్రీ ఆపరేటర్. ఎస్ఐ అతను. పేరు బలరాం. అతను క్రిమినల్స్ యొక్క వేలుముద్రలు, ముఖం, అనుమానం ఉన్న ఏది వచ్చినా వాళ్ళ వివరాలు మీకు చెప్పగలడు. వీలైతే రేపు నేను కూడా వస్తాను. కానీ ఈ చిత్రాలు ఇంకెవరికీ చూపకండి. చాలా గోప్యంగా ఉంచాలి. ఇది కేసులో చాలా కీలకం కావచ్చు అన్నాడు. సార్, రాఘవన్ గారి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సందీప్. దాంట్లో అతను కత్తిపోట్లు వల్లే చనిపోయాడని, రోడ్డు ప్రమాదం వల్ల కాదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అందుకే ఆ క్రిమినల్స్ కోసం వెతుకుతున్నాం. ఆ రోజు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా పనిచెయ్యలేదు. లేకపోతే ఈ పాటికి వాళ్ళని ట్రేస్ చేసేవాళ్ళం అన్నాడు. ఆ తరువాత వాళ్ళు హాస్టల్కి వచ్చేశారు. ఆ మర్నాడు బలరాం దగ్గరికి దీపని తీసుకుని సందీప్ వెళ్ళాడు. బలరాం అప్పటికే తన పని మొదలుపెట్టాడు. సార్, రాజారాం గారు చెప్పారు. ఈ చిత్రాలు ఎవరు గీశారు అని అడిగాడు అతను. ఈవిడే, మిస్ దీప అంటూ పరిచయం చేశాడు. మేడం, మీరు వీళ్ళని దగ్గరగా చూశారా అని అడిగాడు. చూశాను. అప్పుడు నేను ఆటోలో ఉన్నాను. మా ఆటోని చూసి వాళ్ళు అతన్ని పొడిచిన వెంటనే పారిపోయారు అంది దీప. మేడం, మీరు ఇటొచ్చి ఈ కంప్యూటర్లో ఉన్న వాళ్ళ ఫోటోలు చూడండి. వీళ్ళు వివిధ రాష్ట్రంలోని ఇటువంటి హత్యలకు పాల్పడేవాళ్ళు. వీళ్లలో ఎవరైనా మీరు చూసిన వాళ్లలో ఉన్నారా? పోలిస్తే చెప్పండి అన్నాడు. ఆమె వెంటనే అటువైపు వెళ్ళి స్టూల్ మీద కూర్చుని మౌస్తో స్క్రోల్ చేస్తూ ఓ 15 నిమిషాల పాటు అందులో ఉన్న సుమారు 300 మందిని చూసింది. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ చూసింది. ఓ 15 నిమిషాల తరువాత ఓ 2 ఫోటోలను అతనికి చూపించి వీళ్ళే అంది. అతను కూడా తాను సెలెక్ట్ చేసిన వాటితో పోల్చి చూసి, నా అంచనా మీ అంచనా ఒకటే. వీళ్ళే. వీళ్ళు బీహార్ గ్యాంగ్. ఒకడు విక్రమ్ సింగ్, ఇంకొకడు రామ్ సింగ్. నేను రాజారాం గారికి ఈ వివరాలు పంపిస్తాను. మీరెళ్ళండి అన్నాడు. సందీప్ అతనికి థ్యాంక్స్ చెప్పి అతను చెప్పిన వివరాలు నోట్ చేసుకుని బయటకు వచ్చాడు. అతను వెనకే దీప కూడా బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళిన తరువాత బలరాం బయటకు వచ్చి, సందీప్ గారు, ఒక్క క్షణం అంటూ పిలిచాడు. సందీప్ త్వరగా బలరాం దగ్గరకు వెళ్ళాడు. వీళ్ళని ట్రేస్ చేయడం, పట్టుకోవడం పెద్ద పని కాదు మా వాళ్ళకి. కానీ ఈ కేసులో ఎవరిదో మా వాళ్ళ అదృశ్య హస్తం ఉంది. లేకపోతే వీళ్ళు ఇక్కడికొచ్చి ఈ హత్య చేయలేరు. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అయినా రాజారాం గారు చాలా సీనియర్ ఆఫీసర్. ఆయనకు వీళ్ళ గురించి తెలిస్తే వీళ్ళను బయటకు లాగుతాడు. అది చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఒకవేళ మా వాళ్ళు వీళ్ళని పట్టుకోలేకపోతే మీరే వీళ్ళ పేర్లను కోర్టుకి దీపగారి ద్వారా చెప్పించండి. అప్పుడు కోర్టు డైరెక్టివ్ ఇస్తుంది. ఓకే, మీరు లాయర్ గారిని ఇవన్నీ చెప్పాను. ఉంటాను అంటూ వెళ్ళిపోయాడాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ సందీప్ వీడ్కోలు తీసుకున్నాడు.
ఆ రోజు ఆదివారం. అప్పటికి వారం రోజుల నుంచి సందీప్ తన పల్లెకు రాలేదు. అందుకే ఆ రోజు ఉదయాన్నే ఇంటికొచ్చి కాఫీ తాగి రైతులతో కాసేపు పొలం గురించి, పంటల గురించి మాట్లాడి పొలానికి బయలుదేరాడు. అది వరి కోసే సమయం. మొత్తం ఊరంతా ఆ పనిలో ఉంది. సందీప్ రెండవ పంట వేసే పొలానికి బోరింగ్ షెడ్డు దగ్గరకు వెళ్ళి నీరు పెట్టసాగాడు. బోరింగ్ స్విచ్ వేయగానే పాతాళగంగ ఉప్పొంగినట్లు నీళ్లు బట్టీ ద్వారా పొలం వైపు పరిగెత్తసాగడం అతను ఆనందంతో చూడసాగాడు. ఆ సమయంలో రైతు వచ్చి విహారీబాబు, ఇంకో అమ్మాయి వచ్చారని చెప్పాడు. అతను సోమన్నతో, నేనిప్పుడు రావడం కుదరదు. వాళ్ళనిక్కడకు తీసుకురా. మా భోజనాలు కూడా కారేజీలో పెట్టి ఇవ్వమని అమ్మకు చెప్పు అని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. మరో గంట తర్వాత విహారీ, దీప ఇద్దరూ సందీప్ దగ్గరకు వచ్చారు. ఓ గంట కబుర్ల తరువాత దీప వాళ్ళకు భోజనాలు వడ్డించింది. ఆ బోరింగ్ షెడ్లో ప్లేట్లు, ఫ్రిడ్జ్, క్రాకరీ డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. సందీప్కి అక్కడ భోజనం చేయడం అలవాటు. భోజనం చేస్తూ విహారీ చెప్పడం మొదలుపెట్టాడు. దీపకి వాళ్ళ నాన్నగారు ఓ అమెరికా సంబంధం చూశారు. అతను ఓ 15 రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు. ఆ సమయంలో పెళ్లి చేసెయ్యాలని అతను నియమం పెట్టాడట. క్రితం వారం దీపను పిలిచి వాళ్ళ నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే, మంచి సంబంధం అంటూ బలవంతం పెట్టారట. దీప ఏం చెయ్యాలో తోచక నా దగ్గరకు వచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అన్నాడు. దీప, మొన్న నేను హాస్టల్కి వచ్చినప్పుడు నీ రూంలో ఒక ఫోటో చూశాను. అతను శ్రీహర్ష కదూ అని అడిగాడు. అవును, మా అన్నయ్య. మీకెలా తెలుసు? నా క్లాస్మేట్. మేమిద్దరం ఇంటర్ దాకా కలిసే చదువుకున్నాము. ఇప్పుడెక్కడున్నాడు? ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. కానీ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. ఇక్కడ ఎంబీఏ చదువుకుని అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్ల తరువాత ఆ ఉద్యోగం మానేసి ఓ కంపెనీ పెట్టాడు. ఆ సమయంలో మా నాన్నగారి 25 లక్షలు కావాలని అడిగారు. నాన్నగారు ఆ ఉద్యోగం మానివేసి మా ఊరు వచ్చేయమని చెప్పారు. మాకు మా ఊళ్ళో 30 ఎకరాల పొలం, మామిడి తోట అన్నీ ఉండేవి. కానీ వాడు కోపంతో 4 నెలలు నాన్నగారితో మాట్లాడలేదు. ఆ తరువాత నాన్నగారు పొలం అమ్మి డబ్బిస్తానని చెబితే అప్పుడు వచ్చాడు. నాన్నగారు మామిడి తోట, 10 ఎకరాల పొలం అమ్మి వాడికి 25 లక్షలు ఇచ్చారు. దాంతో వాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాడు. అది 2 ఏళ్లలో బాగా అభివృద్ధి చెందింది. 50 మంది దాకా ఉద్యోగస్తులు అందులో పనిచేస్తున్నారని ఓసారి నాకు ఫోన్ చేశాడు కూడా. ఆ కంపెనీలో మధులక అనే మన ఇండియన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని అతను ప్రేమించాడు. వాళ్ళ ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. నాన్నగారికి చెబితే ఆయన అమెరికా పిల్ల వద్దని చెప్పాడు. కాని వాడు నాన్నగారి మాట కాదని ఆ మధులికని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి తరువాత సంవత్సరం దాకా వాడు మా ఊరు రాలేదు. ఈలోగా చాలా సంఘటనలు జరిగిపోయాయి. పెళ్లి తరువాత ఆ అమ్మాయి వాడిని మోసం చేసింది. ఆ కంపెనీలో వాటాలు మార్పించుకుని ఆ కంపెనీ నుంచి మా అన్నయ్యను వెళ్ళగొట్టింది. ఆమెకు ఇదివరకే ఒక అమెరికన్తో ఎఫైర్ ఉందట. అతనితో చేతులు కలిపి అన్నయ్య కంపెనీ నుంచి వెళ్ళగొట్టేసింది. దాంతో అన్నయ్య పిచ్చివాడైపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి సంవత్సరం తరువాత మా ఊరు వచ్చాడు. వాణ్ణి చూసిన తరువాత మా అమ్మా నాన్న ఇద్దరూ అనారోగ్యం పాలయ్యారు. నాన్నగారు వాడిని మా ఊళ్ళోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకోమన్నారు. అయినా వాడు వినకుండా కోర్టులో పోరాడి తనకు న్యాయం జరిగేలా చేసుకుంటానని చెప్పి మరో 5 లక్షలు పట్టుకెళ్ళాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. మాతో 6 నెలలకోసారి మాట్లాడుతుంటాడు. అలా మా అన్నయ్య పెళ్లి విషయంలో దెబ్బతిన్న నాన్నగారు నా పెళ్లి అలా జరగకూడదని, తెలిసిన సంబంధమే చేస్తానని ప్రేమ పెళ్లి ఒప్పుకోవటం లేదు అంది అన్నం వడ్డిస్తూ. అమెరికా సంబంధం అంటే ఇష్టం లేని మీ నాన్నగారికి ఇప్పుడే అమెరికా సంబంధం ఎలా నచ్చింది? అతను నాన్నగారి బంధువులంట. అతను 4-5 ఏళ్లయింది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడట. నీ దగ్గర ఆ అబ్బాయి నంబరు ఉంటే ఇవ్వగలవా? నేను అతనితో ఒకసారి మాట్లాడతాను. మళ్ళీ ఆదివారం నేను మీ ఊరెళ్ళి మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడతాను. మీ అదృష్టం బాగుంటే ఆయన మీ పెళ్లికి ఒప్పుకోవచ్చు. ఏమంటావ్ విహారీ? అన్నాడు సందీప్. అన్నయ్య,
ఆ అబ్బాయి పేరు రోషన్. నెంబర్ నా దగ్గర ఉంది, ఇస్తాను, నువ్వు మాట్లాడు. నాన్నగారితో మాట్లాడితే మంచిదే అంది దీప. ఇదే సమస్య మైత్రేయికి కూడా ఎదురైంది. వాళ్ళ నాన్నగారు కూడా ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. అన్నయ్య, చాలా రోజుల నుంచి అడుగుదామనుకుంటున్నాను. మైత్రేయిది నీది ఎటువంటి స్నేహం? అసలు సంవత్సరం క్రితం దాకా నాకు మైత్రేయి ఎవరో తెలియదు. నేను ఢిల్లీలో ఒక సెమినార్ కోసం వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయింది. ఆమె కూడా లా చదవడం వల్ల మా స్నేహం పెరిగింది. ఆ తరువాత ఆవిడ అనుకోకుండా వాళ్ళ కజిన్ పెళ్లి కోసం మా ఊరు రావడం, ఆ అమ్మాయి మా మేనమామ కూతురు కావడంతో పరిచయం ఇంకాస్త పెరిగింది. ఆ తరువాత ఆవిడని లీగల్ అడ్వైజర్గా కంపెనీలోకి తీసుకున్నాను. ఆవిడ వచ్చిన తరువాత చాలా వరకు పనులు పూర్తవుతున్నాయి. అంతే మా స్నేహం. మేం అంతకన్నా ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మా అమ్మ కూడా ఆ అమ్మాయి నీ కోసం ఎందుకు వస్తోందని ఎప్పుడూ అడగలేదు. మైత్రేయి గురించి వాళ్ళింట్లో చెప్పిందో లేదో నాకు తెలియదు. నేను ఎవరో ఏదో అనుకుంటారని పెద్దగా పట్టించుకోను. మనం పవిత్రంగా ఉంటే ఎవరూ ఏమనుకున్నా పట్టించుకోనవసరం లేదు. వచ్చిన బాధ ఏంటంటే మన దేశంలో అమ్మాయి అబ్బాయిల స్నేహం అంటే పెద్దగా పెద్దగా యాక్సెప్టెన్స్ లేదు. అదీ బాధ అన్నాడు సందీప్. ఆ మర్నాడు విహారీ, దీప వెళ్ళిపోయారు. సందీప్కి వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు సెషన్స్కి రాబోతున్నట్లు కోర్టు నుంచి ఉత్తరం వచ్చింది. ఇదివరకే దీప తరఫున లాయర్గా కోర్టుకి అఫిడవిట్ ఇవ్వడంతో ఆ రోజు దీపతో సహా హాజరు కమ్మని అందులో ఉంది. సందీప్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజారాంని కలిస్తే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపాడు. ఏ1 ముద్దాయిగా విక్రమ్ సింగ్, ఏ2గా రామ్ సింగ్లుగా నిర్ధారిస్తూ ఛార్జిషీట్లో పొందుపరిచారు. సాక్షిగా దీపను పేర్కొన్నారు. ఇంకా ఛార్జిషీట్తో పాటు అనుబంధాల దాఖలు చేశారు. అందులో డాక్టర్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్, అందులో రాఘవంది హత్యనని, ప్రమాదం కాదన్న వివరాలున్నాయని రాజారాం చెప్పాడు. ఈ కేసు సెషన్కి రాబోతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా ఎఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిసింది. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తన జవాబును కోర్టుకు సమర్పించాలి. సందీప్కి మొత్తం సమయమంతా ఈ 2 కేసుల పరిశీలనలతోనే గడిచిపోతుంది. రాజారాం గారు ముద్దాయిలిద్దరూ దొరకలేదని, వారిని పట్టుకునేందుకు మరింత సమయం కావాలని కోర్టులో కోరతాము అని చెప్పాడు. మైత్రేయి ఢిల్లీ వెళ్ళి వారం రోజులైంది. రేపు తను వస్తున్నట్లు ఫోన్ చేసింది. ఆ సమయంలో సందీప్కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మైత్రేయికి ఫోన్ చేసి, మైత్రేయి, మీరు పాట్నా వెళ్ళి అక్కడ డీజీపీ ఆఫీసుకు వెళ్ళి విక్రమ్ సింగ్, రామ్ సింగ్ల వివరాలు కనుక్కుని రండి. అది మనకు కేసులో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఆమె పాట్నా వెళ్ళి డీజీపీ ఆఫీసుకు వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించడానికి 4 రోజులు పట్టింది. అదృష్టవశాత్తు ఆమె స్నేహితురాలి అన్నయ్య అక్కడ ఎస్పీగా పనిచేస్తుండడంతో పని సులువైంది. అక్కడ నుంచి ఆమె సందీప్ ఊరు వెళ్ళింది. ఆమె చెప్పిన వివరాలు విని సందీప్కి మతిపోయింది. విక్రమ్ సింగ్, రామ్ సింగ్ ఇద్దరూ 2 విడివిడి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాఘవన్ హత్యకి 10 రోజుల ముందు ఒక లెటర్ వచ్చింది. అందులో విక్రమ్ సింగ్, రామ్ సింగ్లిద్దరూ ఒక దొంగతనం కేసులో అనుమానితులని, వాళ్ళిద్దరినీ తమకు అప్పచెప్పాలని వ్రాసి ఉండడంతో ఆ ఇద్దరిని ఆంధ్రా పోలీసులకు అప్పచెప్పారని ఆ ఎస్పీ చెప్పారు. ఆమె లెటర్ మీద సంతకం చూసింది. చక్రపాణి అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతకం ఉంది దానిమీద. ఆ వివరాలు అన్నీ నోట్ చేసుకున్నాడు సందీప్.